ఇది పాతకాలం వంట, మోరోటప్పం అంటారు, తపిలంటు కూడా అంటారు. ఒక గ్లాసు ముడి బియ్యం తీసుకున్నాను నేను. మామూలు బియ్యంతో కూడా చేసుకోవచ్చు, ముడి బియ్యం అయితే ఆరోగ్యానికి మంచిదని. ఇవి ఒక క్లాత్ లో వేసి శుభ్రంగా తుడిచేసుకున్నాము. తర్వాత ఇవి పచ్చిశనగపప్పు, దీంతో ఇలా 2 తీసుకున్నాను. కందిపప్పు కూడా 2 తీసుకున్నాము. ఇంట్లో మినపప్పు 2 పెసరపప్పు. ఈ గ్లాస్ తో 1 గ్లాసు పప్పులు, 1 గ్లాసు బియ్యం. దీన్ని మిక్సీ చేసి పెట్టుకున్నాము. ఇది ఇన్స్టెంట్ గా కూడా వాడుకోవచ్చు. ఇలా మిక్సీ చేసుకోవాలి, బరకగా పెట్టుకోవాలి, సాఫ్ట్ గా చేసేసుకోకూడదు. చిన్న సూజీ రవ్వ అలా వస్తే సరిపోతుంది. ఎంత చేసుకుంటామో అంత పొడి తీసుకోవాలి. ఇలా దీంట్లో పుల్లటి మజ్జిగ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇష్టం లేని వారు పులుపు మామూలు మజ్జిగ తీసుకోవచ్చు. ఇలా పోసి దానికి సరిపోయినన్ని కొంచెం లూజ్ గా ఉండేలాగా కలిపి పెట్టుకోవాలి. నానేటప్పటికి కొంచెం చిక్కగా అవుతుంది, అందుకని కొంచెం ఎక్కువ మజ్జిగ వేసుకొని కలిపి పెట్టుకోవాలి. 1.5 గంట నానబెట్టుకోవాలి. కొంచెం 2 అవర్స్ అయినా పర్వాలేదు. ఇప్పుడు దీన్ని 1.5 అవర్ ఇలా మూత పెట్టి నానబెట్టుకున్నాము. బాగా నానింది. దాంట్లోకి చిల్లీ ఫ్లేక్స్ రుచికి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. దాంట్లో తగినంత సాల్ట్, చూసుకొని టేస్ట్ మళ్ళీ వేసుకోవచ్చు. ఇదంతా మిక్స్ చేసుకొని ఇంకా దీన్ని అట్టు వేసుకోవడమే. ప్యాన్ వేడెక్కాక ఇలా 2 టీ స్పూన్లు వేసుకున్నాం ఆయిల్. ఇలా కొంచెం నువ్వులు వేసుకున్నాము. దాంట్లో ఇలా తిక్కుగా కలుపుకున్న పిండిని ఇలా వేసుకున్నాము. మనకి ఎంత సైజు కావాలో అంత సైజు కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. దానిపైన మళ్ళీ ఇలా కొంచెం నువ్వులు వేసుకున్నాం. ఒక సైడు మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా చూసి కాలిందో లేదో ఇప్పుడు ఇలా చేసుకున్నాము. ఇలా సిమ్లోనే కాల్చుకుంటే మంచి కలర్ వస్తాయి. రెండో సైడ్ మూత పెట్టకుండా సిమ్లో కాల్చుకుంటే బాగా వస్తుంది. ఇలా రెండో వైపు కూడా సేమ్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి. ఇంకో సైడ్ కూడా కాల్చేసాను, చూడండి మంచి కలర్ వచ్చింది. ఇలా కాల్చుకుంటే చాలు, అంతే. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లో తీసుకున్నాము. ఇలా డైరెక్ట్ గా వేస్తే ప్లేట్ లో ఆవిరి పట్టిపోతుంది, కింద మెత్తగా అయిపోతుంది. కానీ ఇలా స్టాండ్ పెట్టుకొని ఒకటి దీనిపైన వేసుకున్నామంటే ఆవిరి పట్టకుండా కొంచెం డ్రై అవుతుంది. అలాగే అన్ని వేసేసుకున్నాము. ఇలా స్టాండ్ మీద పెట్టడం వల్ల ఆవిరి పట్టదు. ఇది కూడా అలాగే బాగా వచ్చింది. ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయో, బాగా కాలింది. ఇలా చేసి పెట్టుకొని పిల్లలకి ఇస్తే చాలా టేస్ట్ గా ఉందని తింటారు. మీకు నచ్చితే చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. టమాటో చట్నీతో చాలా బాగుంది అమ్మమ్మ.